ఉపవాసం అనేది దేవునితో సహవాసం కోసం సిద్ధమయ్యే అత్యంత పురాతనమైన మరియు అసలైన పద్ధతి. మనకు నచ్చిన వాటిని వదులుకోవడం ద్వారా దేవునికి మన జీవితాన్ని అంకితం చేస్తాం. ఇది నిజమైన ఆత్మీయతకు దారితీస్తుంది. లౌకిక ఆశలను వీడి దేవుని చిత్తానికి లోబడడం ద్వారా మనం ఆయనపై ఆధారపడుతున్నామని చూపిస్తాం. అదే సమయంలో మనం రొట్టె ద్వారా మాత్రమే జీవించలేమని మనల్ని మనం గుర్తు చేసుకుంటాము. దేవునికి దగ్గరవడం అంటే ఆయన సృష్టిని ప్రేమించడం మరియు పరిరక్షించడం కూడా ఒక భాగమే. ఎప్పుడైతే మనము ప్రకృతిని, జంతువుల్ని, పర్యావరణాన్ని ప్రేమించడం చేస్తామో దేవుని అద్భుతమైన సృష్టిని గౌరవించి దేవునికి చాలా దగ్గరగా చేరువవుతాము. మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం. ఆయన నన్ను పచ్చిక పటులలో విశ్రమింపజేయను, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకుని పోవును అని కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉన్నది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చని చెట్లు ఉండాలి. చెట్ల ద్వారా మనకు అవసరమైన ప్రాణవాయువుని దేవుడు మనకు దయచేస్తున్నారు. చెట్లు మనం విడిచిన కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ను ఇస్తున్నాయి. మనకు అవసరమైనవన్నీ ప్రభు మనకు ఉచితంగానే దయచేశారు. కానీ మనం మాత్రం అన్నీ కృత్రిమంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఉదాహరణకు ప్లాస్టిక్ చెట్లు, ప్లాస్టిక్ పువ్వులు, ఇటువంటి వాటితోనే మన ఇళ్లను, ఆలయాలను అలంకరించుకుంటున్నాం. ఇవి ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇవి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతున్నాయి. నిత్యం నీళ్లు పోయాల్సిన అవసరం కూడా ఉండట్లేదు. అయితే ఇవి పర్యావరణానికి మరియు ప్రకృతి సౌందర్యానికి హాని కలిగిస్తాయి. ఇవి కేవలం అలంకరణకే పరిమితం అవుతాయి. కానీ నిజమైన మొక్కలు ఇచ్చే స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, రీఫ్రెష్ అనుభూతులు ఇవి ఇవ్వలేవు. అలాగే మనకు నిత్యం అవసరమైనది నీరు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపించుకుని పోవును అని రాసి ఉన్నది. ప్రవహించే నదుల వద్ద మనం ఉన్నప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతుంది. అలాగే మన మనసులు ఎంతో సేద తీరుతాయి. అయితే ఈ రోజుల్లో స్వచ్ఛత అనేది కనబడడం లేదు. మనం చేసే కలుషితాల వల్ల చాలా నదులు పాడైపోయాయి. తాగడానికి కూడా నీరు పనికిరాకుండా పోయింది. ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ బాటిల్స్లో నీరు తాగుతూ, ఫింగర్ బౌల్స్లో చేతులు కడుగుతూ నానా రోగాలకు గురి అవుతున్నాం. ఆ రోజుల్లో మన తాతలు నదులు, చెరువుల నుండి నీటిని తీసుకొచ్చి బట్టల్లో వడబోసి కాచి శుభ్రంగా తాగేవారు. నీటిని కాచడం వల్ల నీటిలోని మలినాలు, సూక్ష్మక్రిములు తొలగిపోయి నీరు శుభ్రంగా, ఆరోగ్యకరంగా మారేది. మన పూర్వీకులు ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకడానికి ఇటువంటి సురక్షితమైన నీటిని తాగడం ఒక కారణం. మన తండ్రుల కాలం వచ్చేసరికి బావుల్లోని, బోరింగుల్లో నీటిని తాగేవారు. ఇక మన వంతు వచ్చేసరికి మనం ఎలా నీటిని వాడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం మనం పైపుల ద్వారా నీటిని వాడుతున్నాము. వంటకి, స్నానానికి ఆ పైపుల నుండి వచ్చే నీటినే వాడుతున్నాము. అవి కూడా మన డాబాపై ఉన్న ప్లాస్టిక్ ట్యాంకుల నుండి ఎన్నో రోజులుగా నిల్వ ఉంచిన నీటినే మనం వాడుతున్నాము. చాలామంది ఇళ్లకు, ఆఫీసులకు వాటర్ క్యాన్లనే వేయించుకుంటున్నారు. అదే ప్లాస్టిక్ బాటిల్లో వారాల తడబడి అదే నీటిని తాగుతున్నారు. ఇంకా మన పిల్లల విషయానికి వస్తే ఫ్రిడ్జ్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్లోని నీటినే తాగుతున్నారు. అలాగే వారు స్కూలుకు కూడా ప్లాస్టిక్ బాటిల్లోనే నీటిని తీసుకువెళ్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్, హానికరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల హార్మోన్లో మార్పులు, రోగనిరోధక శక్తి తగ్గడం మరియు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దేవుడు ప్రేమతో సృష్టించిన ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని గౌరవించకుండా ఆయనను మర్చిపోయి మనం ఇష్టానుసారంగా జీవిస్తే చివరకు దుఃఖం, కన్నీలే మనకు మిగులుతాయి. ప్రస్తుతం మన అందరిలో భక్తిభావం పెరిగిపోయింది కదా. ఎందుకంటే మనందరం లెంట్ సీజన్లో ఉన్నాం. మిగతా రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ ఈ 40 రోజులు మాత్రం దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటాం. దేవుని కోసం మనకిష్టమైన వాటిని సైతం త్యాగం చేయాలనుకుంటాం. దేవునికి నచ్చే పనులే చేయాలని మనలో చాలామంది అనుకుని ఉంటారు కూడా. అయితే ఈ రోజుల్లో మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. నేను పవిత్రమైన వాటిని మాత్రమే ప్రేమించేలా నా హృదయాన్ని గీయండి అన్న పునీత అగస్టిన్ వారిలా మనం ప్రార్థిస్తున్నామా? ప్రభు
నన్ను నీ శాంతి సాధనంగా చేసుకో అన్న పునీత ఫ్రాన్సిస్ వారిలాగా మనం ప్రార్థించగలుగుతున్నామా? ప్రభు, నాకు ఉదారంగా ఉండడం నేర్పు, నీకు యోగ్యమైన విధంగా సేవ చేయడం నాకు నేర్పు అన్న పునీత ఇగ్నేషియస్ వారిలా మనం ప్రార్థించగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవ, నా హృదయంలోనికి రండి, ప్రతి చెడు ఆలోచన నుండి నన్ను కాపాడండి అన్న పునీత సియానా వారిలా మనం ప్రార్థించగలుగుతున్నామా? ఆ రోజుల్లో మన పునీతులు ఫాదర్లు తమను తాము తగ్గించుకుంటూ ఇలాంటి భారమైన ప్రార్థనలు చేసేవారు. ఆ విధంగా చేయడం వల్ల అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించారు. పేదవారి పట్ల ఎంతో దయగా ఉండేవారు. వారు అడగకముందే సహాయాలను కూడా చేసేవారు. మరి ఈనాడు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? అటువంటి ప్రార్థనలు ఈ రోజుల్లో మన దేవాలయాల్లో చూడగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో పరిశుద్ధత కంటే సంతోషం కోసం పరుగులు ఎక్కువగా చూస్తున్నాం. సేవ చేయడం కంటే సేవ చేయించుకోవడం ఎక్కువగా చూస్తున్నాం. ఆత్మలను సంపాదించడం కంటే ఆస్తులను సంపాదించడం ఎక్కువగా చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే తన శిలువను ఎత్తుకొని యేసుప్రభు వారిని వెంబడించడానికి సిద్ధపడ్డవారు ఈ రోజుల్లో చాలా తక్కువ మందే ఉన్నారు. సౌకర్యవంతమైన జీవన విధాల నుండి బయటపడడానికి భయపడవద్దు. భయం లేదా ఉదాసీనత కారణంగా సువార్తను దాచకూడదు. దానిని ఎప్పుడూ రహస్యంగా దాచకూడదు. ప్రజలు దాని వెలుగును చూచి మన పరలోక తండ్రిని స్తుతించేలా దానిని ఒక శిఖరంపై ఉంచాలని 2వ పరిశుద్ధ పోప్ జాన్ పాల్ గారు అన్నారు. నిజమే కదా. సౌకర్యవంతమైన జీవితం నామమాత్రపు ప్రార్థనల నుండి బయటపడి దేవుని వాక్యం అనే ఆ వెలుగును కొండపై ఉన్న పట్టణంలా అందరూ చూసేలా మనం ప్రదర్శించాలి. మనం చేసే మంచి క్రియలను చూసి ప్రజలు పరలోకమునందున్న తండ్రిని స్తుతించాలి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. ప్రార్థన ఇది పూర్తిగా ఉచితం. క్రైస్తవులుగా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. లెంట్ అనేది మన ప్రార్థన అభ్యాసాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఒక గొప్ప సమయం. ఇది దేవునితో ఎక్కువసార్లు ప్రార్థనలో గడపడం, జపమాల లేదు కీర్తన ద్వారా ప్రార్థించడం లేదా నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చోవడం చేయడం ఈ తపస్కాలంలో చాలా ముఖ్యం. అంతేగాని తపస్కాలం పాటిస్తున్నామని చెప్తూ మన అలవాటు చొప్పున ఫోన్లో రీల్స్ చూస్తూ సినిమా పాటలు వింటూ నచ్చింది చేస్తూ ఉపవాసం ఉంటే అది వ్యర్థమే. ఈ రోజుల్లో ఉదయం లేచి ప్రార్థన చేయడం అలవాటే లేని వాళ్ళు కూడా లెంట్ను పాటిస్తున్నామంటున్నారు. పాత మరియు కొత్త నిబంధనలంతటా ప్రార్థన దేవునితో సంబంధానికి పునాదిగా చూపబడింది. కాబట్టి మనం ఈ లెంట్ సమయంలో ఏం పాటిస్తున్నామో ఏం చేస్తున్నామో అది ప్రార్థనలో దేవునికి తెలియజేయండి. మీరు ఉపవాసం ఉంటే లేదా మరేదైనా వదులుకుంటే సహాయం కోసం కూడా దేవుణ్ణి ప్రార్థించవచ్చు.
మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక్కసారి మనం చూసినట్లయితే, మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని యేసు ప్రభువారు శిష్యులతో పలికారు. యేసు ప్రభువారు శిష్యులను పిలిచినప్పుడు వారి ఆత్మలను పట్టే జారలుగా చేయాలని అనుకున్నప్పుడు వారికి ప్రసంగాలు చెప్పడం, పాటలు పాడడం నేర్పించలేదు, కానీ ప్రార్థన చేయడం నేర్పించారు. అలానే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధముగా ఇట్టి దెయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పాను. యేసు ప్రభువారు వారి ప్రార్థనలోని రహస్యాన్ని తన శిష్యులకు తెలియజేశారు. అయితే యేసు ప్రభువారు తన జీవనశైలిలో ఒక ప్రధాన సర్దుబాటు కోసం తనను తాను సిద్ధం చేసుకున్నట్లు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇతరులను నడిపించే ముందు ఆత్మీయంగా శుద్ధి చేయబడి దేవునిలో కేంద్రీకృతమై, అంటే దేవునిపై ఆధారపడి ఉండడం అత్యంత ముఖ్యమైనది. యేసు ప్రభువారు యోహానుచే బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యంలోకి వెళ్ళి 40 రోజులు పగలు రాత్రి ఉపవాసం ఉంటూ ప్రార్థన ధ్యానంలో ఏకాంతంగా గడిపారు. ఈ కాలంలో సాతానుచే శోధింపబడి దేవుని వాక్యంతో ఆ శోధనలు జయించి తన పరిచర్యకు సిద్ధపడ్డారని బైబిల్ చెప్తుంది. అయితే ఈ రోజుల్లో అనేకులు ఉపవాస ప్రార్థనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరికొందరు ఆచారంగా ఆచరిస్తున్నారు. మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవన్నీ ప్రార్థనలోనే మనం సంపాదించుకోగలం. సేవ ప్రారంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి బయటికి రాగా ఆత్మచేత నింపబడి 40 దినములు అరణ్యములోనికి వెళ్ళి అపవాది చేత శోధింపబడెను. అప్పుడు ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మార్చగలవేమో చూద్దాం. ఇలా రాయబడింది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని యొక్క ప్రతి మాట వలన జీవించును. సాతానుడు ఆయనను తీసుకుని వెళ్లి ఒక్క క్షణంలో భూలోక రాజ్యాలన్నీ చూపిస్తూ, ఈ అధికారమంతా నాది, ఈ మహిమంతా నీకిస్తాను. అది నాకు అప్పగించబడింది. అది నేను నా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వచ్చు. నాకు మ్రొక్కితే ఇదంతా నీదే అవుతుంది. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించి ఆయన్నే సేవించమని వ్రాయబడి ఉంది. మరల సాతానుడు ఆయనను యెరూషలేములోని దేవాలయ శిఖరంపై నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు. నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెబుతుందిగా. వారు ఏ రాయి తగులకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట. చెబుతుంది లేఖనం, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు. ఎవరో చెప్పింది గుడ్డిగా చేయడం కాకుండా బైబిల్ ఏం చెప్పిందని ఒక్కసారి చూడండి. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, సదా ప్రార్థింపుడు అని రాసి ఉన్నది. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందు విజ్ఞాపనతో ప్రార్థింపుడు, కనుకనే పట్టుదలతో మెలకుగా ఉండుడు, పవిత్ర ప్రజల కొరకే సదా ప్రార్థింపుడు అని బైబిల్లో రాసి ఉన్నది. ఈరోజు దేవాలయంకి వెళ్తే చాలు అనుకుంటే సరిపోదు. మన నిజమైన తండ్రి దేవునితో ప్రార్థనలో గడపాలి. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా మనం సదా ప్రార్థించాలి. ప్రార్థన ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే, వేషధారణ లేకుండా నమ్మకంతో పశ్చాత్తాపంతో నిరంతరం ఎడతెగక దేవుని ప్రార్థన చెయ్యాలి. దేవుని కృప కోసం అడుగుతూ ప్రార్థనలో గడపాలి. వేకువజామునే లేచి ప్రార్థించుట చాలా మంచిది. చాలామంది ఉదయం 3 గంటలకే లేచి ప్రార్థనలో చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థనకు చాలా శక్తి ఉందని నమ్ముతుంటాం. అలానే మధ్యాహ్న సమయంలో చాలామంది రెస్ట్ తీసుకుంటారు.
అయితే బైబిల్లో చూసినట్లయితే పేతురు గారు పగలు 12 గంటలకు ప్రార్థన చేయుటకు మిద్దికెక్కునని బైబిల్లో రాసి ఉన్నది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే మరునాడు వారు పయనించుచు యొప్ప నగర సమీపముకు వచ్చిచుండిరి. అంతలో మధ్యాహ్న సమయమున ప్రార్థన చేసుకుంటకు పేతురు మిద్దిపైకి ఎక్కును అని రాసి ఉన్నది. అలాగే దానియేలు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలంలో ప్రార్థన చేసేవారని తెలుస్తుంది. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే రాజు శాసనంపై సంతకం చేసినని విని దానియేలు తన ఇంటికి వెళ్ళాను. అతని ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపుకు తెరుచుకుని ఉండెను. అతడు యథాప్రకారము అనుదినము చేయనట్లే ఆ కిటికీల ముందు మోకరిల్లి రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించను అని బైబిల్లో రాసి ఉన్నది. అలాగే మన ప్రభువైన అయిన యేసు ప్రభువారు తన ప్రసంగం అయిపోయాక జన సమూహాలను పంపివేసి ప్రార్థనలో గడిపేవారు. ఇది కూడా బైబిల్లోనే ఉన్నది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23 వచనంలో చూసినట్లయితే ఆ జన సమూహాలను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకుంటకే ఏకాంతంగా కొండ మీదకు వెళ్ళాను. సాయం సమయమున వరకు ఆయన ఏకాంతంగా అచ్చటనే ఉండెను. అలానే యేసు ప్రభువారు రాత్రంతయు ప్రార్థనలో గడిపిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఆ రోజుల్లో యేసు ప్రార్థన చేసుకున్నట్టుకే కొండకు వెళ్ళాను. రాత్రంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెనని బైబిల్ చెప్తుంది. ఎటువంటి పాపం లేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నిసార్లు వేదనతో, ఉపవాసంతో, కన్నీటితో ప్రార్థన చేశారంటే ఈ లెక్కన చూస్తే మనము ఎన్నిసార్లు ప్రార్థించాలో ఒక్కసారి ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపు మూసుకొని అదృశ్యై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము అని రాసి ఉన్నది. అలాంటి ఏకాంత ప్రార్థన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవునితో ప్రార్థనలు గడిపిన అనుభవం మనందరికీ ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రార్థన చేయడం కాకుండా ఏ సమయంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా మీరు ప్రయాణంలో ఉన్నప్పటికీ ఉదయమైనా, రాత్రి అయినా ప్రార్థించుట మనము నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడినప్పుడు శ్రమల్లో కూడా ఆయన మనకు విశ్రాంతిని ప్రసాదిస్తారు. ఆయన మనల్ని పచ్చిక పటంలో పరుండజేసి శాంతికరమైన జలముల వైపు నడిపిస్తారు. దేవునితో నిరంతరం ప్రార్థనలో ఉండడం వల్ల ఆత్మీయ క్షేమం కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా దేవునికి దగ్గరవుతామో ప్రకృతి మరియు పరిస్థితులు కూడా దేవుని చిత్తానికి లోబడి మనకు అవసరమైన వాటిని సమకూరుస్తాయి. విగ్రహారాధన, తప్పుడు సిద్ధాంతాలు, సంస్కృతి, ఆచారాల పేరుతో ఆరాధనను పక్కతో పట్టించుట, ధన వ్యామోహాలు, అక్రమ సంబంధాలు, త్రాగుబోతుతనము ఇలా నిండిపోతున్న ఈ ప్రపంచాన్ని మార్చడానికి, నిజమైన సువార్తను వ్యాప్తి చేయడానికి శక్తినిచ్చేది విశ్వాసంతో కూడిన కన్నీటి ఉపవాస ప్రార్థనలే. పడిపోతున్న మన నాయకులను, కుటుంబాలను, దేశాలను చూస్తూ కూర్చొనక దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన మనమందరము చేద్దాం. ఇవి ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.